ప్రధాన బాధ్యులు, కార్యకర్తలు, మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. మిత్రులారా, ఈరోజు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాలకు సంబంధించినటువంటి కార్యకర్తల ముఖ్య సమావేశం అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క జీవన విధానము, వారి యొక్క హక్కులు హరించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనము సమావేశం జరుగుతుంది. మిత్రులారా, ఇవాళ ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి పరిపాలనలో భాగంగా ప్రజలను, వారి యొక్క హక్కులను, వారి యొక్క జీవించేటువంటి భూమిని ఇవన్నీ కూడా అన్యక్రాంతం చేయడంలో ఇవాళ వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరి ప్రజల పక్షాన, ప్రజల దిక్కున మాట్లాడే గొంతుకలను ఇవాళ అణిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మానవ హక్కుల కార్యకర్తలుగా మనముగా ప్రజల పక్ష నుండి ప్రజల గొంతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి మనం ఒకసారి ఆలోచించినట్టయితే, దేశంలో స్వాతంత్రం వచ్చి సుమారు 79 సంవత్సరాలు కాబడుతున్నా వారి యొక్క ఆదివాసుల యొక్క ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంలో పొందపరిచినటువంటి హక్కులు పొందపరిచినటువంటి హక్కులు అవి అమల్లోకి వచ్చేసి దాదాపుగా 59 సంవత్సరాలు కాబోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఆదివాసుల యొక్క హక్కులు, ఆదివాసులకు రక్షణ కల్పించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th, 6th షెడ్యూలు ఇవి అమలు కాలేనటువంటి పరిస్థితి ఇవాళ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ చట్టాలు, ఈ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అంబేద్కర్ ప్రత్యేకంగా ఒక ప్రాంతము, ఒక వర్గము వీళ్ళు బాగుపడాలన్నా, వీళ్ళ యొక్క సమానత్వం, భారతదేశానికి సమానత్వం వచ్చిన తర్వాత సమానత్వంగా బతకాలన్నా వీళ్ళకు ఒక రాజ్యాంగంలో ఒక భాగం కల్పించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ అవి అమలు కాలేనటువంటి పరిస్థితి వల్ల మనకు అనిపిస్తుంది. మరి ఆదివాసీ ప్రాంతాలు అవి మనం అనుకుంటున్నాం మనకు ఆదివాసులతోటి సంబంధం ఏందని, కానీ ఆదివాసీ ప్రాంతాలు ఎప్పుడైతే అన్యక్రాంతం అవుతున్నాయో ఆ ఆదివాసీ ప్రాంతాల మీదనే సామ్రాజ్యవాదుల దృష్టి ఉంటుందనేది కూడా మనం గ్రహించాలి. ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. అవన్నీ కూడా కార్పొరేట్, స్థానిక లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఏజెంట్లు సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వనరులంతా కూడా ధ్వంసమైపోయినాయి. ఇప్పుడు మిగిలి ఉన్నది ఎక్కడ ఉందంటే ఆదివాసీ ప్రాంతాలు. మరి ఆదివాసీ ప్రాంతాలను రక్షించాలని ఆ రోజు అంబేద్కర్ గారు ఒక షెడ్యూల్లో పొందపరిచారు. ఆ 5th, 6th షెడ్యూళ్లను ఇవాళ తుంగలోకి వాటిని అసలు అమలు కాదు కదా, వాటి గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ ప్రాంతాలని కూడా అన్యక్రాంతం అవుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనము మానవ హక్కుల కార్యకర్తలుగా మనం ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల పక్షాన, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క దమనకాండ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అణిచివేతలు కావచ్చు, ఈ చట్టం మనం మాట్లాడాల్సింది ఏంటంటే చట్టబద్ధంగానే, రాజ్యాంగబద్ధంగానే అక్కడ ఉన్నటువంటి నీవు వనరులకు, జీవులకు ఇచ్చేటువంటి రక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదివాసులకు కూడా ఉన్నటువంటి చట్టాలను మనం అమలు చేయండి అని అడగలేకపోవడం వల్లనే, ఆ గొంతుకలు అక్కడ లేకపోవడం వల్ల ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా పరాయీకరణ కాబోతున్నది. ఇవాళ అక్కడ ఎవరు మాట్లాడినా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులు పనికి రావడం లేదు.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, ఆదివాసులకు ఉన్నటువంటి చట్టాలు పనికి రావడం లేదు. ఆ చట్టబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడలేని పరిస్థితి. ఎవరైనా చైతన్యవంతులు ఒక చట్టానికి లోబడి మాట్లాడినా, లేదు ఈ ప్రభుత్వాలు వాళ్ళని అణచివేస్తున్న క్రమంలో వాళ్ళు ఏదైనా ఈ విప్లవ పార్టీలతో కలిసి ఏమైనా పోరాటాలు చేసినా వాళ్ళు అణిచివేయాలనేటువంటి ఒక ముద్ర వేసి వాళ్ళను అణిచివేస్తూ ఆ ప్రాంతాన్ని అంతా కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, పెట్టుబడిదారులకు, ఆ పాలకులు ఏదైతే సామ్రాజ్యవాదులతో చేతులు కలిపినటువంటి ఏజెంట్లకు అప్పచెప్పడం కొరకు జరుగుతున్నటువంటి హింసలు, కాల్చివేతలు ఇవన్నీ కూడా ఆదివాసి ప్రాంతం అంతా ఇవాళ రక్తంతో ఎర్రటి అడవులుగా మారుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో మానవ హక్కుల కార్యకర్తలుగా మరి బయట సమాజంలో ఆ విషయాలు చెప్పాలి. ఇవాళ ఆదివాసి ప్రాంతం అంతా ఎందుకు అల్లకల్లోలం అవుతుంది? వాళ్ళు మనుషులు కారా? ఇవాళ పూర్వం నుంచి రక్షించబడుతున్నటువంటి అడవిని, ఆ అడవిలో ఉన్నటువంటి వారి హక్కులు, ఈ హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు ఉన్నాయి. ఈ అడవి భూముల రక్షణకు, అడవి వనరుల రక్షణకు బ్రిటిష్ పాలన నుంచి 1917 నుంచి అటవీ రక్షణ చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు కాపాడుతూ ఆ చట్టాల ద్వారా అక్కడున్నటువంటి ఆదివాసులకు, ఆ ప్రాంత వనరులకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి జీవులకు పర్యావరణ భవిష్యత్తు కొరకు కాపాడాల్సినటువంటి ఆ చట్టంలో ఆ విషయాన్ని మాట్లాడుతున్న క్రమంలో ఇవాళ అదంతా కూడా మర్చిపోయి మొత్తం విధ్వంసం చేసి, మొత్తం గుట్టలు తవ్వేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులను మైదాన ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండానే వాళ్ళకు కొన్ని చట్టాలు ఉన్నాయి. 1970లో 170 చట్టం అని, భూరక్షణ చట్టాలు ఇవన్నీ. దానికంటే ముందు ఉన్నటువంటి 1949కి వచ్చినటువంటి ఆ ప్రాంతం వనరులతో పాటు రక్షించబడాలి అనేటువంటి చట్టాలు ఉన్నాయి. అది ఆ రకంగా అయిన వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ఇక్కడ పాలకులు, ఎవరైతే దోపిడీదారులు ఆ ప్రాంతాన్ని దోపిడీ కాకుండా దాన్ని కాపాడాలనుకున్నటువంటి ఒక చట్టాలు తీసుకురావడం జరిగింది. పేసా చట్టం అని. ఈ పేసా చట్టం 96లో పేసా చట్టం వస్తే ఆ పేసా చట్టాన్ని ఇప్పటికి కూడా అది అమలు కావడం లేదు. పేసా చట్టము ఈ పంచాయతీ రాజ్ విస్తరణలో భాగంగా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీ చట్టం ఎట్లయితే తీర్మానాలు చేసి అభివృద్ధి కార్యక్రమం చేయాలో, అదేవిధంగా ఏజెన్సీలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం, అడవి ప్రాంతంలో ఆ జీవుల యొక్క వాళ్ళ పరిపాలన సాగించాలన్నా, అక్కడ జీవిస్తున్నటువంటి మనుషులు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడాలన్నా, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వాళ్ళ యొక్క జీవన విధానము, ఆ పర్యావరణంలో ఉన్నటువంటి జీవరాశులు, ఈ పర్యావరణాన్ని అంతా కూడా రక్షించాలనేటువంటి ఈ పేసా చట్టాన్ని ఇవాళ ఎక్కడ కూడా అమలుపరచడం లేదు. ఈ పరచకపోవడమే కాకుండా అక్కడున్నటువంటి చెట్లకున్న చట్టము, జంతువులకున్న చట్టము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు మాత్రం ఆ చట్టాలు వర్తించడం లేదు. దాంతోపాటు కొంత దానికంటే ముందు ఉన్నటువంటి 170 చట్టం, అసలు అడవులో ఎవరు వెళ్ళకూడదు, ఆ ప్రాంతంలో ఆ హక్కులు ఎవరైతే ఆ ప్రాంతానికి గిరిజనేతరుడు కానీ వలసవాదులు ఎవరు వెళ్ళినా అక్కడున్న ఆస్తులకు మీకు హక్కులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ అడవులన్నీ కూడా విధ్వంసం అవుతున్నాయి. ఆ విధ్వంసం అవ్వడమే కాకుండా అక్కడున్నటువంటి వనరు సంపద ఏదైతే ఉందో, ఇప్పుడు మనం అంతా లోకల్ వాళ్ళం కాబట్టి ఇవాళ ఉల్లిపిట్ట, డోరిలి ఈ ప్రాంతాన్ని ఒకసారి మనము చూసినట్టయితే ఏర్పడుతుంది. వాళ్ళంతకుముందు జీవిస్తున్నటువంటి ఆ ప్రాంత ప్రజలు ఇవాళ ఎక్కడో పునర్వాసం కింద ఇచ్చినటువంటి ప్రాంతాల్లో వాళ్లకు అసలు భూములు లేవు, పంటలు పండడం లేదు, గర్భం నీరు లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఆ ప్యాకేజీ డబ్బునంతా కూడా ఇవాళ పనికి రాకున్నటువంటి పరిస్థితి అయిపోతుంది. ఇదే కాకుండా టైగర్ జోన్ పేరు మీద వచ్చినటువంటి
ఈ అటవీ హక్కులలో భాగంగా అసలు టైగర్ జోన్ జంతు సంరక్షణ చట్టం అది. ఈ జంతు సంరక్షణ చట్టంలో అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకును జంతువులకు అడవులకు అసలు పొంతన ఉండదు. వీళ్ళ జీవన విధానానికి సంబంధించినటువంటి హక్కులు ఏవైతున్నాయో పేసా యాక్ట్ ప్రకారంగా వాళ్ళ పర్మిషన్ లేనిది, ఆ కమిటీలు తీర్మానాలు లేనిది ఎవరు ఫారెస్ట్ పోకూడదు. ఈవెన్ ప్రభుత్వ అధికారులు కూడా ఆదివాసుల యొక్క తీర్మానాలను చూసి వాళ్ళ పర్మిషన్ తోటే ఆ ప్రాంతానికి వెళ్ళాలి. కానీ ఇవాళ పోలీసుల రాజ్యం, ఇవాళ ఫారెస్ట్ వాళ్ళ రాజ్యం. ఫారెస్ట్ వాళ్ళు స్త్రీ పురుషుల యొక్క అంటే మహిళలని కూడా చూడకుండా వాళ్ళు దాడులు చేయడం, ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళను ఉగ్రవాదులు నక్సలైట్ల పేరు మీద చంపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం గొల్లేటి ప్రాంతంలో అంతకుముందు ఇక్కడ చార్లెస్ అనేటువంటి ఇక్కడ ఉద్యమకారుడు కావచ్చు, ఒక నక్సలైట్ నాయకుడు, వాళ్ళ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఏమీ జరగలేదు. ఆయన ఎప్పుడైతే హెలికాప్టర్తో చంపించారో అడవులలో రెంప కోతలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అడవులలో అసలు టేకు కట్ట అనేది కనిపించదు. ఇవాళ ఇదే పరిస్థితి. ఇవాళ చట్టానికి సంబంధించినటువంటి 107కి సంబంధించినటువంటి చట్టము అటవీ అధికారులు దాన్ని పాటించడం లేదు, ఇటు ప్రభుత్వ అధికారులు పాటించడం లేదు. అందులో ఉన్న చైతన్యం కలిగినటువంటి మన యువత కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. దాని తర్వాతనే పేస ప్రకారంగా అన్ని హక్కులు వాళ్ళకే ఉంటాయి. గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు అదొక ఆయుధం లాంటిది. వాళ్ళ తీర్మానాలకు చివరి తీర్మానాలు, వాళ్ళ తీర్మానాలే చివరగా వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళు జరగాల్సినటువంటి చట్టం, వాళ్ళు చేయవలసినటువంటి చట్టం చేయాలి. కానీ ఇవాళ ప్రభుత్వాలు ఇవన్నీ ఏం పట్టించుకోవడం లేదు. ఇవాళ చాలా చూసినట్టయితే మనుషులను కూడా ఒక ముద్రలేసి అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలను హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మైదాన ప్రాంతం నుంచి వలసవాదం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళంతా కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకవేళ మానవ హక్కుల రాజన్నట్టుగా మానవ హక్కుల వేది కార్యకర్తలను కూడా మనం వీటిని మనం చూడకపోతే ఇటువంటి చట్ట ఉల్లంఘనలను మనం గుర్తించకపోతే భవిష్యత్తులో మైదాన పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఆ ప్రభావము ఖచ్చితంగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయితే మనుషులకు గుర్తించడం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాషాయీకరణ చేద్దామని చూస్తున్నటువంటి తరుణంలో పట్టణ ప్రాంతం అంతా కూడా ఇవాళ మనుషుల మధ్య తగాదులు పెడుతున్న పరిస్థితి. ఇవాళ ఈ పరిస్థితుల్లో మనం మానవ హక్కుల వేదిక నుండి మన గొంతుగా ప్రజాపక్షాన ఉండాలి. ఆ ప్రజలకు అందించాల్సినటువంటి మినిమం చట్టాల విషయమైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఫారెస్ట్ భూములని, అటవీ హక్కుల భూములని, తర్వాత నిర్వాసితులని, ఇట్లా రకరకాలుగా పేర్లతోటి అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మానవ హక్కుల కార్యకర్తలుగా ఆయా ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఈ జరుగుతున్నటువంటి సమస్యలపై ప్రజల పక్షాన మనం ఉండాలి. ఇవాళ ప్రభుత్వాలు వాళ్ళ పరిస్థితులను మనం చూసినట్టయితే ప్రజలను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచాలనేటువంటి ఆలోచనలతో ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఒక విశాల దృక్పథంతో ఆదివాసీ ప్రాంతాలను ఇవాళ మనం కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇవాళ చట్టాలు వాళ్ళకు అందాల్సినటువంటి చట్టాలు ఒక్కటి కూడా ఆదివాసులకు చేరడం లేదు. మినిమం అట్రాసిటీ చట్టం కూడా ఆదివాసులకు వర్తించడం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారం 5th షెడ్యూల్లో ఉన్నటువంటి హక్కులు అయితే కేంద్ర ప్రభుత్వం తీసేసింది. తర్వాత పేసా చట్టం అమలు పరిశీలించినటువంటి గ్రామస్థాయి నాయకులు కానీ అధికారులు అసలు దాన్ని పట్టించుకోవడం లేదు. దాని తర్వాత వీళ్ళకి వచ్చి అటవీ హక్కుల చట్టం పేరు చెప్పడమే తప్ప అది కూడా పనికి రావడం అసలు పని చేయడం లేదు. ఇవాళ వీటన్నిటికంటే ముఖ్యంగా ముందు పెట్టి జంతువుల రక్షణ చట్టాలు తీసుకొచ్చి ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే 5 గ్రామాలను
ఇప్పటికి తీసేసేయడం జరిగింది. 2 గ్రామాలను ఆల్రెడీ తీసేసారు. 5 గ్రామాలు, ఇంకా 3 గ్రామాలు వాళ్ళు నోటిఫైడ్ చేసి ఉన్నాయి. ఇవాళ ఏవైతే నిర్వాసిత అయినటువంటి గ్రామాలను మనం ఇప్పుడు చూసినట్టయితే అక్కడే మండలంలో వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఉపాధి హామీ పథకం కింద చేసే పని కూడా వాళ్ళకి దొరకడం లేదు. వాళ్ళు మొన్న ఓటేయడానికి కూడా ఒక 40 కిలోమీటర్ల దూరంలో వచ్చి పాత వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ కూడా చేంజ్ కాలేదు. వాళ్ళు ఎక్కడికి పోవాలో ఏం చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. అదే రకంగా ఇవాళ అటవీ హక్కులకు సంబంధించి కూడా ఆదివాసులకు 2008లో కొంతమందికి ఇచ్చారు, 2012లో కొంతమందికి ఇచ్చారు, 2018లో కొంతమందికి ఇచ్చారు. అవి ఇచ్చారే తప్ప అవి అసలు పూర్తి స్థాయి వాళ్ళకి ఇవ్వాలి. ఒక 10 ఎకరాలున్నా, 2 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా గుంటలలో ఇచ్చారు. మరి వాళ్ళ పక్షాన మనం ఎవరు మాట్లాడాలి? తర్వాత చాలా పరిస్థితులు ఆదివాసీ ప్రాంతాల్లో వలసవాదం పెరిగిన తర్వాత వాళ్ళ భూములన్నీ కూడా అన్యాక్రాంతం వేరే వలసవాదులు తీసుకెళ్తున్నారు. అసలు భూములు, ఆదివాసీ భూములు ఆ చట్టం ప్రకారంగా అసలు తీసుకోరాదు, వేరే వాళ్ళు అమ్మరాదు. అమ్మినా తీసుకున్న వాళ్ళ మధ్యన జరగాలి. కానీ ఆ పరిస్థితులు లేవు. ఇవాళ ఏదైనా వనరులు, ఇవాళ ఏదైనా ఏజెన్సీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ ఏరియాలో ఏదైనా వనరులు తీసుకోవాలన్నా లేదా దాన్ని ప్రభుత్వాలు వాడుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీ తీర్మానం ప్రకారమే జరగాలి. అవి ఏమీ జరగడం లేదు. ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బయట వాడు వచ్చేసి ఇవాళ భూములు అడవులు పోతున్నాయి, భూములు పోయినాయి, ఊర్లు తీసేస్తున్నారు. మహిళలను కూడా కన్వర్షన్ అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ పట్టాలు చేసి మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్ అమ్మాయిలను చేసుకొని వాటి మహిళల పేరు మీద పట్టాలు చేయించుకొని అక్కడ మొత్తం ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్లో కూడా ఈయన ట్రైబల్ నుంచి పోయి అక్కడ ట్రైబల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆయన ఇవాళ పొలిటికల్గా పోవాలని అనుకుంటున్నారు. ఈ రకంగా చేస్తున్నటువంటి క్రమమే కాకుండా ఈ రకంగా వాళ్ళు చేస్తూనే ఉన్న ఏజెన్సీ చట్టాన్ని కూడా సవరించండి. గతంలో 1994లో ఏజెన్సీలో మాకు కూడా హక్కులు కావాలి, మాకు కూడా రాజకీయం కావాలని కోర్టులో వేసి స్థానిక రాజకీయ పొలిటికల్ వాళ్ళు పోటీ చేయడానికి కోర్టు ద్వారా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏజెన్సీలో తీసుకుంటున్నారు. అది చట్ట విరుద్ధం. కానీ దాన్ని ఎవరు మాట్లాడతలేదు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది, మాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వండి, పొజిషన్ సర్టిఫికెట్ తోటి మేము అక్కడ ఏజెన్సీలో ఇల్లు కట్టుకోవడం, అక్కడ వ్యాపారం చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. అసలు అది కూడా చట్ట విరుద్ధం. అసలు అక్కడ అది జరగకూడదు. అదే కాకుండా ఇవాళ ఏమవుతుంది, ఆ ప్రాంతంలో హత్యలు, అత్యాచారాలు ఏం జరిగినా తూతూ మంత్రంగానే వెళ్ళిపోయి తచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంది, అక్కడ ప్రజాబలం లేదు. ప్రజల పక్షాన ఉద్యమాలు కానీ ప్రతిఘటించడం కానీ ఏది లేదు. ఆ రకంగా లేకుండా రాజకీయంగానే ఉండాలి. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళంతా కూడా బీఫామ్తో గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలని కూడా అమలుపరిచే వాళ్ళంతా కూడా వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే పేసా చట్టం పరిస్థితి కూడా అది. పేసా చట్టం అంటేనే పంచాయతీరాజ్ చట్టం. ఇప్పుడు బయట ఉన్నటువంటి ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసింది మన 96లో. ఆ 96లో చేసిన ఆ చట్టం ప్రకారమైన వాళ్ళు జీవించే హక్కు, ఇది మా ప్రాంతం, అడవి మాది, భూమి మాది, ఈ నీరు మాది, ఇక్కడ వనరులు మాయి అని వాళ్ళు అంటూనే ఉంటారు. కానీ అవన్నీ కూడా ఇవాళ అమలు పరిచే పరిస్థితి లేదు. వాస్తవంగా ఈ చట్టాలు, ఈ హక్కులు ఎలా వచ్చినాయి? గతంలో రామ్జీ గోండ్ పోరాటాలు, ఏదైనా స్వాతంత్ర పోరాటం కానీ స్థానిక హక్కుల పోరాటాలు కానీ ఆదివాసీకి సంబంధించి, షెడ్యూల్కి సంబంధించి నేను చెప్తున్నాను. ఈ హక్కుల పోరాటాలు ఈ సాధించినటువంటి ప్రజెంట్ ఇవాళ మాట్లాడుతున్నాయి. ఈ హక్కులన్నీ కూడా వాళ్ళు త్యాగాలతో సాధించినటువంటి హక్కులు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఆ ప్రాంతానికి రానియకపోతే ఒక 1917లో ఒక చట్టం తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళే దాన్ని లేదు ఈ అడవి ప్రాంతంలో మనం వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా దాన్ని మనం ధ్వంసం చేయకూడదు,
అని ఆ రోజు అన్నాం. దాని తర్వాత పోరాటాల్లో చాలా పోరాటాలు జరిగినాయి, అడవి పోరాటాలు. ఈరోజు కూడా అడవి పోరాటాలే జరుగుతున్నాయి. అడవి పోరాటాలే విముక్తి చెందుతున్నాయి. అది ఇప్పుడు చాలామంది అంతరించిపోతున్నాయి. ప్రభుత్వాలు వీటిని చంపేస్తున్నారు, ప్రభుత్వం ఆధిపత్యం ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఇవాళ పోరాటాలని ఆదివాసి ప్రాంత పోరాటాలే విజయాలు. అవే చారిత్రకమైనవి, చరిత్రలో కూడా ఉంటాయి. ఇవాళ చాలా ప్రాంతాలలో కూడా చంపబడుతున్నారు. ఇవాళ మొన్న మడవి హిడుమను చంపారు. చంపిన వెంటనే ఏం చేశారు? వెంటనే అక్కడ ఒప్పందాలు, గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితమే ఆ ప్రాంత వనరులకు ఒప్పందాలు జరిగినాయి. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఇతనికి నుంచి చంపేస్తే అవన్నీ కూడా మా వశం అవుతాయని వారు చంపిన తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏది ఉల్లిపిట్ట డోరులి ఈ ప్రాంతంలో ఒక 10-15 సంవత్సరాల్లో చార్లెస్ అశోక్ అనే ఒకతను ఈ ప్రాంతంలో ఉండే అతని పేరు ఆత్రం చార్లెస్. ఆయనను మహారాష్ట్రను తీసుకొచ్చి ఇక్కడ చంపేసిన తర్వాత ఇక్కడ ఓపెన్స్ ఇవన్నీ స్టార్ట్ అయింది. అంటే భయభ్రాంతులు చేసి చంపి వాళ్ళు చేస్తున్నారు. కానీ మైదాన ప్రాంత ప్రజలు కానీ చదువుకున్నటువంటి మేధావులం కానీ అని చెప్పుకునే వాళ్ళం, బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. కానీ ఇప్పుడు మొదటగా అక్కడ ఆదివాసీ ప్రజలు కావచ్చు, ఆదివాసీ నాయకులు కానీ చంపబడ్డ తర్వాత రెండవ స్థానం ఇది. ఇవాళ ఆదివాసీ ఉద్యమాలు అంచబెట్టిన తర్వాత నెక్స్ట్ అంబేద్కర్ వాదులను చంపేస్తాడు. అంబేద్కర్ వాదుల తర్వాత కమ్యూనిస్టుల తర్వాత మతానికి సంబంధించి ముస్లింలు, ఆ తర్వాత క్రైస్తవులు. ఇదంతా కూడా భారతదేశంలో ఆర్ఎస్ఎస్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు అఖండ భారతదేశం 100 సంవత్సరాల యొక్క ప్లానింగ్లో వాళ్ళు నడుస్తున్నారు. మనము కమ్యూనిస్టులమని, లేదా మేము వామపక్షమని, లేదా మేము పాలకులమని మనం పార్లమెంటు పంతలో పోయి పార్లమెంట్లో మునుగుతున్నామే తప్ప మనం ఏ లక్ష్యం కొరకైతే, ఏ ఆశయం కొరకైతే, ఏ ప్రజల పక్షాన అయితే ఉండాలనుకుంటున్నామో ఆ హోదాలు, ఆ పదవులు వచ్చిన తర్వాత మనమంతా వీళ్ళనందరినీ మర్చిపోతున్నాం. ఇవాళ భారతదేశంలో చూడండి, మతోన్మాదం జరుగుతుంది. ఆ మతోన్మాదానికి సంబంధించి చంపడం, ఆహారం తిన్నా గొడ్డు మాంసం తింటుండంటే అట్లా చంపుతున్నారు. ఇట్లా భూములు మా ప్రాంతంలో రావద్దంటే ఇట్లా చంపుతున్నారు. మరి ఇక్కడ ఈ మతం, ఈ కులం, నాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర భారతదేశంలో నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఈ ఇతరులకు నష్టం కాకుండా ఉందామన్నా ఉంచనివ్వడం లేదు. ఎందుకంటే ఎవరైతే చైతన్యం కలుగుతారో ఆ చైతన్యం కలిగినటువంటి కార్యకర్తను ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే మళ్ళీ మన మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటి పరిస్థితిలో ఇవాళ దేశమంతా కూడా ఉన్నది. కాబట్టి మనం మానవ హక్కుల కార్యకర్తలుగా మొత్తం ఇదంతా కూడా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. భావితరానికి చరిత్ర కొరకన మనం చేయవలసినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. ఇవాళ దేశంలోని కాకుండా ప్రాంతాలను, మన హక్కులను, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కానీ ఖచ్చితంగా ఇంకోసారి మోడీ గిట్ట భారతదేశానికి వచ్చేస్తే, లేదా భారతదేశంలో మొత్తం రాష్ట్రాలలో గిట్ట అక్కడక్కడ మెజారిటీ గిట్ట వచ్చినా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరిస్తారు. ఆ సవరిస్తే మనం ఈ రకంగా ఇప్పుడు మాట్లాడే హక్కులు కూడా ఉండవు. మరి మనం మా దేశం ఏ పక్షాన ఏ రూపంలో ఎటుపోతుందో ఒకసారి మనం అంతా ఆలోచించాలి. మనమంతా కూడా అణిచబడ్డ పక్షాన ఉండాలి. సమస్య ఎక్కడుంటే అక్కడ మానవ హక్కుల కార్యకర్త వెళ్ళాలి. ఒకవేళ మా కార్యకర్తలుగా మనకు పదవులు, కిరీటాలని కాకుండా మన సమస్య కొరకు మనం ఖచ్చితంగా వెళ్ళి ఆ రిపోర్ట్ను, ఆ ప్రాంతంలో జరుగుతున్న, ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న నష్టాన్ని, అక్కడ జరిగినటువంటి సంఘటనను ప్రభుత్వాలకు మనము దాన్ని ప్రచారంలో పెట్టాలి. మనం చేయాల్సింది, మనం ప్రభుత్వం కాదు, మనము పాలకులం కాదు, లేదా మనకు ప్రజలపై మనకు సైన్యం ఉండదు, లైసెన్స్ సైన్యం ఉండదు. అలాంటప్పుడు మనం ఎలా చేయగలుగుతాం అనేటువంటి సంక్షోభంలో ఉండొచ్చు. అసలు ఆ సంక్షోభం నుంచి మనం బయటికి రావాలి. ఒక సమస్యను స్ప్రెడ్ చేయడమే మన గొప్పతనం. ఒక సంఘటనను సమాజంలో ఉన్న ప్రజలకు చెప్పడమే మన యొక్క హక్కు కార్యకర్త యొక్క కర్తవ్యం.
ఇవాళ మనము ఈ సమస్యల కొరకు మనం వెళ్ళకపోతే సమాజం అంతా కూడా ఉన్నవాళ్ళు వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం ఆ పక్షాన గొంతుకై ఉందాం. హక్కులు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కాపాడుకుందాం. ఇవాళ చట్టాలన్నీ కూడా ఇటు ఆదివాసీ చట్టాలే కాదు, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను కూడా ఇవాళ మార్చాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఇవాళ ఏజెన్సీలో ట్రైబల్ చట్టాలైతే మారకుండా వాటిని తీసేస్తారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో వెళ్ళారు. ఈ అటవీ హక్కుల చట్టాన్ని తీసేద్దాం అనుకుంటున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని తీసేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా ఆటోమేటిక్గా తీసేయాలి సైన్యంతో. ఆ ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే మనం అనుకుంటున్న పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ ప్రభావం వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించి మనమంతా కూడా ముందుకు నడవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ భుజంగరావు గారు. ఆదివాసీ